విజయసాయిరెడ్డి తెలుగు రాజకీయాల్లో ఆ పేరు తెలియని వారుండరు. వైఎస్ కుటుంబానికి 3 తరాలుగా ఆడిటర్గా పనిచేశారు. వైఎస్ చనిపోయిన వరకు విజయసాయిరెడ్డి ఎవరో సామాన్య జనానికి తెలియదు. జగన్ కాంగ్రెస్ పార్టీని విభేదించి సొంత పార్టీ పెట్టిన తర్వాత జగన్పై అక్రమాస్తుల కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో విజయసాయిరెడ్డి పేరు బయట ప్రచారానికి వచ్చింది. జగన్తో పాటు విజయసాయిరెడ్డి కూడా జైల్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీలో జగన్ తర్వాత విజయసాయిరెడ్డి కీలకంగా మారారు. పార్టీకి లభించిన మొదటి రాజ్యసభ సీటు విజయసాయిరెడ్డికి కట్టబెట్టేశారు. అలాంటి విజయసాయిరెడ్డి ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తాజాగా జగన్పై సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం రోజే జగన్కు భారీ షాక్నిచ్చారు. విజయసాయి వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన అప్రూవర్గా మారిపోయినట్లేనా? జగన్ నిజ స్వరూపాన్ని చెప్పకనే చెప్పేశారా? వైవి సుబ్బారెడ్డిని కూడా సాయిరెడ్డి ఇరికించేశారా? ఇంతవరకు విజయసాయి చెప్పిన జగన్ కోటరీ ఎవరు? ఆ కోటరీ వరనే జగన్ సొంత వారిని కూడా దూరం చేసుకుంటున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఒకప్పుడు విజయసాయిరెడ్డికి వైసీపీలో ఎలాంటి ప్రాధాన్యత ఉండేదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. జగన్కి కుడి భుజంగా అన్ని తానై వ్యవహరించారు విజయసాయిరెడ్డి. 2014 నుంచి 2019 వరకు వైసీపీకి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. కేంద్ర ప్రభుత్వంతో వైసీపీ సఖ్యతగా ఉండడంలో విజయసాయిరెడ్డిదే కీలక పాత్ర. 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో విజయం సాధించడంలో విజయసాయిరెడ్డి తన వంతు పాత్ర పోషించారు. పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడమే కాదు, జగన్కు అన్ని తానై నడిపించిన వ్యక్తి విజయసాయిరెడ్డి. వైసీపీలో జగన్ తర్వాత జగన్ అన్నంతగా ముద్రపడ్డారు. అలాంటి విజయసాయిరెడ్డికి కాలక్రమంలో ప్రాధాన్యత తగ్గింది. తాజాగా ఆయన చెప్పిన మాటల ప్రకారం చూస్తే జగన్ విజయసాయిరెడ్డిని ఎంతగా దూరం పెట్టారో అర్థం చేసుకోవచ్చు. తాజాగా తన ఆవేదన మొత్తాన్ని వెళ్ళగక్కిన విజయసాయిరెడ్డి జగన్ చుట్టూ ఒక కోటరీ ఉందని, ఆ కోటరీ చెప్పుడు మాటలను వింటే ప్రజలకు కూడా జగన్ దూరం అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఇంతలా విజయసాయిరెడ్డి ఓపెన్ అవ్వడానికి కారణమేంటి? అసలు వైసీపీలో ఏం జరుగుతోంది? జగన్ మనస్తత్వం ఇలాంటిదా? నమ్మిన వారిని, నమ్ముకున్న వారిని, తన కోసం త్యాగం చేసిన వారిని ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు విని పక్కన పెట్టేస్తారా అంటూ ప్రస్తుతం వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. గతంలో జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు సైతం వైసీపీ నుంచి తప్పుకున్నారు. ఇప్పటికే తల్లి, చెల్లి సైతం జగన్కు దూరం అయ్యారని, జగనే ఆ ఇద్దరిని ఆస్తుల కోసం పక్కన పెట్టారని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తూనే ఉన్నాయి. నిజానికి వైసీపీలో ఏ నాయకుడైనా జగన్పై విమర్శలు చేసి రాజీనామా చేస్తే పెద్దగా పట్టించుకోనవసరం లేదు. గతంలో రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు కూడా జగన్ తీరుని ఎండగడుతూ ఎన్నో విమర్శలు చేశారు. కానీ కుడి భుజం లాంటి విజయసాయిరెడ్డి జగన్ తీరును తప్పుబడుతూ విమర్శలు చేయడం చూస్తుంటే జగన్ బయటకు కనిపించేది ఒకలా, తెరచాటున మరోలా ఉంటారా అన్న చర్చ సామాన్య జనంలో సైతం జరుగుతోంది. రాజకీయ పార్టీలన్న తర్వాత ఎంతో మంది నాయకులు వివిధ పార్టీలలో చేరుతుంటారు, బయటికి వెళుతుంటారు. కానీ ఏ పార్టీకైనా కోర్ టీం అనేది ఒకటి ఉంటుంది. అలాంటి కోర్ టీంలోని సభ్యులే బయటికి వెళ్ళిపోయి విమర్శలు చేయడం అంటే దాన్ని ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డికి ఒకప్పుడు కోర్ టీంలో ముఖ్యమైన వ్యక్తిగా ఉన్న విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి బండారాన్ని బయటపెడుతూ ఆయనపై విమర్శలు చేస్తుంటే ప్రజలు సైతం ఆలోచనలో పడిపోయారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాకినాడ పోర్టు షేర్ల బదిలీ కేసులో విజయవాడలో సిఐడి విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో జగన్ కొంతమంది నేతలు భయం, ప్రలోభాలకు లొంగిపోయారని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి మరోసారి రియాక్ట్ అవుతూ తన రక్తంలోనే భయం లేదన్నారు, తాను ప్రలోభాలకి లొంగలేదన్నారు. విశ్వసనీయత లేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు. జగన్ చుట్టూ చేరిన కోటరీ వల్లే తనకు ఆయనకు మధ్య అగాధం ఏర్పడిందని జగన్పై పరోక్షంగా విమర్శలు చేశారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పానని అంటూనే విజయసాయిరెడ్డి రాజకీయాల గురించి మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. వైసీపీకి భవిష్యత్తు లేదని చెబుతూనే జగన్ కోటరీని దాటి బయటికి వస్తే భవిష్యత్తు ఉంటుందన్నారు. కాకినాడ పోర్టు విషయంలో కానీ, మద్యం కుంభకోణంలో కానీ జగన్ పాత్ర లేదని అంటూనే కాకినాడ పోర్టు షేర్ల వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ అంతా జగన్ సమీప బంధువు వైసీపీ సీనియర్ నాయకుడు వైవి సుబ్బారెడ్డి కుమారుడేనని కుండ బద్దలు కొట్టేశారు. అలాగే మద్యం కుంభకోణం అంతా కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పుణ్యమేనన్నారు.
విజయసాయిరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు చూస్తే ఆయన జగన్ను నిండా ఇరికించేసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. తాను రాజకీయం వదిలేసి సేద్యం చేసుకుంటున్నానని చెప్పిన విజయసాయిరెడ్డి భవిష్యత్తులో వైసీపీలో చేరే ప్రసక్తే లేదని చెప్పడం ద్వారా కమలం గూటికి చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో సిఐడి విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి ఆ విచారణ పూర్తయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన కేసు గురించి కంటే ఎక్కువ రాజకీయాల గురించే మాట్లాడారు. ఇప్పటికే జగన్ కు చాలా దగ్గర వారు వైసీపీని వీడే వేరే పార్టీలో చేరిపోతున్నారు. వీటి వల్ల విజయసాయిరెడ్డి కూడా జగన్ కు గుడ్ బై చెప్పడం, అలాగే జగన్ తీరుపై తాజాగా కామెంట్ చేయడంతో వైసీపీలో అసలేం జరుగుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అయితే తాను వైసీపీలో కోటరీకి బలైపోయానని విజయసాయి అతిపెద్ద బాంబు పేల్చారు. జగన్ మనసులో తనకు స్థానం లేకుండా కోటరీ నేతలు చేశారని ఆయన అన్నారు. తన మనసు విరిగిపోయిందని చెప్పారు. ఒకప్పుడు జగన్ అనే నాయకుడిని ఎంతో భక్తిగా ఆరాధించాను అని ఇప్పుడు తిరుమల వెంకటేశ్వరుణ్ణి ఆరాధిస్తున్నారని అన్నారు. జగన్ 5 ఏళ్ల పాటు సీఎంగా పనిచేశారని, భవిష్యత్తులో కూడా ప్రజలకు సేవ చేయాలని అనుకుంటే ఆయనలో మార్పు రావాలని కోరారు. కోటరీని దూరం పెట్టి జనం మధ్యకు రావాలంటూ కోరారు. పార్టీలో నాయకుడికి గ్యాప్ ఉండకూడదని సూచించారు. కాకినాడ సీపోర్ట్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పడమే కాకుండా మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తానని చెప్పడం చూస్తే విజయసాయిరెడ్డికి ఏమైనా రహస్య ఎజెండా ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడ కేసుతో తనకు సంబంధం లేదని చెప్పడం తనను తాను రక్షించుకోవడానికైతే లిక్కర్ స్కామ్లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాత్ర ఉందని బయటపెట్టడం చూస్తే విజయసాయిరెడ్డి వ్యూహం ఏంటో రాజకీయ విశ్లేషకులకు సైతం అర్థం కావడం లేదు. గత ప్రభుత్వంలో తన పాత్ర ఏమీ లేకపోయినా అన్ని విషయాల్లో తనను ఇరికించే కుట్ర చేస్తున్నారని విజయసాయిరెడ్డి అంటున్నారు. తనను గతంలో నిర్లక్ష్యం చేసినందుకు ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనే సంకేతాలు ఆయన పంపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లిక్కర్ స్కామ్ పై మీడియా ప్రశ్నిస్తే తనకు సంబంధం లేదనో విచారణ జరుగుతుందనో చెప్పవచ్చని, కానీ నేరుగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంతా చేశారని చెప్పడం చూస్తే వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలనే ఉద్దేశమే కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. జగన్తో అత్యంత సన్నిహితంగా మెలిగిన తనను ఆయనకు దూరం చేశారని, పార్టీలోని కొందరు పెద్దలపై విజయసాయిరెడ్డి రగిలిపోతున్నారని తెలుస్తోంది. అధికారంలోకి వచ్చే వరకు తనను ఉపయోగించుకుని చేతికి అధికారం వచ్చాక తనను సైడ్ చేయడాన్ని విజయసాయిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన వ్యాఖ్యలతో అర్థమవుతోంది. అదే సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ తనను ఏటూ చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన అంటున్నారు. అధికారం అనుభవించింది ఒకరైతే కేసులు తాను ఎదుర్కోవాలా, అవమానాలు తాను భరించాలా అంటూ విజయసాయిరెడ్డి ఎదురు తిరుగుతున్నట్లు తాజా పరిణామాలను చూస్తే అర్థమవుతోంది. అందుకే తొలిసారిగా జగన్పై నేరుగా విమర్శలు ఎక్కుపెట్టారంటున్నారు విశ్లేషకులు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్లో కాస్త బెదిరింపు ధోరణి కూడా ఉండడం చూస్తే ఆయనపై నమోదైన కేసుల్లో అప్రూవర్గా మారిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయనేది తెలుస్తోంది. మొత్తానికి విజయసాయి లీక్స్ చూస్తుంటే ఆయన మున్ముందు మరిన్ని విషయాల్లో అప్రూవర్గా మారే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇకపై విజయసాయిరెడ్డి ఎప్పుడు ఏ బాంబు పేల్చుతారో అని వైసీపీ శిబిరం హడలిపోయే పరిస్థితి నెలకొందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒక్క విజయసాయిరెడ్డి మాత్రమే కాదు, సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం జగన్ తీరు నచ్చక వైసీపీ నుంచి బయటికి వెళ్లిపోయారు. తోడబుట్టిన సొంత చెల్లి షర్మిల సైతం జగన్ పై ఎన్ని రకాలుగా విమర్శలు చేయాలో అన్ని విధాలుగా తిట్టిపోశారు. ప్రస్తుతం వైసీపీలో ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో సైతం అసంతృప్తి తారాస్థాయికి చేరిందట. పార్టీ నేతలను కాపాడుకోలేకపోతే వైసీపీకి భవిష్యత్ అనేదే ఉండదా? ప్రజల విశ్వాసం దక్కించుకోవటం అన్న మెటర్ పక్కన పెడితే పార్టీలో అసలు నాయకత్వమే లేకుండా పోతే ఎలా? జరుగుతున్న పరిణామాలతో అయినా జగన్లో మార్పు వస్తుందా? విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డితో చాలా ఏళ్లుగా సంబంధాలున్నాయి. రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆడిటర్గా విజయసాయిరెడ్డి ఉండేవారు. క్రమేపీ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రావడంతో ఆయనకు బలమైన మద్దతుదారుడిగా నిలిచారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీతో విభేదించి కేసులను ఎదుర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి. దీంతో జగన్మోహన్ రెడ్డితో పాటు విజయసాయిరెడ్డి సైతం ఆ కేసులకి బలయ్యారు. అక్రమాస్తుల కేసుల్లో జగన్తో పాటు నిందితుడిగా మారారు విజయసాయిరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపకల్పనలో కూడా విజయసాయిరెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డికి మించి కష్టపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో నెంబర్ 2గా కూడా ఎదిగారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర పెరిగింది. క్రమేపీ విజయసాయిరెడ్డి పాత్ర తగ్గుతూ వచ్చింది.
ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న విజయసాయిరెడ్డిని తొలగించారు జగన్మోహన్ రెడ్డి. ఆయన స్థానంలో తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని నియమించారు. అటు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో సైతం విజయసాయిరెడ్డి పాత్ర పూర్తిగా తగ్గించేశారు. ఆ స్థానాన్ని క్రమేణా భర్తీ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. అప్పటి వరకు విజయసాయిరెడ్డి వద్ద ఉన్న సోషల్ మీడియా విభాగాన్ని సజ్జల కుమారుడికి అప్పగించారు జగన్. కొద్ది రోజుల పాటు విజయసాయిరెడ్డి పాత్ర లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు విజయసాయిరెడ్డి. గత ఎన్నికలకి ముందు కీలక నేతల వైసీపీకి గుడ్ బై చెప్పారు. అదే సమయంలో విజయసాయిరెడ్డిని నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించారు జగన్. అయితే ఎన్నికల్లో ఓటమి అనంతరం విజయసాయిరెడ్డి విషయంలో నిర్లక్ష్యం చేశారు. ఒకవైపు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా నియమించి మరోవైపు వైవి సుబ్బారెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. వైవి సుబ్బారెడ్డికి పార్లమెంటరీ నేతగా, సజ్జల రామకృష్ణారెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్గా అవకాశం ఇచ్చి విజయసాయిరెడ్డిని పక్కన పెట్టేశారు. ఈ అవమానాలను భరించలేక విజయసాయిరెడ్డి బయటికి వెళ్లిపోయారు. కోటరీ వల్లే తాను జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యానని స్పష్టం చేశారు. తన మనసులో ఉన్న మాటను కుండబద్దలు కొట్టారు. నిజానికి సాయిరెడ్డి నోటి నుంచి కోటరీ అనే మాటలు రావడంతో అసలు ఎవరు ఆ కోటరీ అన్న దానిపై వైసీపీలోనే చర్చ జరుగుతోంది. జగన్ను కలవాలంటే కోటరీని దాటుకుని వెళ్లాల్సిందేనని తెలిపారు విజయసాయిరెడ్డి. జగన్ చెప్పుడు మాటలు విన్నారని చెప్పినా అది వైవి సుబ్బారెడ్డి గురించేనని పరోక్షంగా విజయసాయిరెడ్డి చెప్పినట్లయింది. తనను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించడానికి కూడా వైవీఏ కారణమని ఆయన అభిప్రాయంగా తెలుస్తోంది. ఆయన వల్లనే తాను దూరమయ్యానని చెప్పకనే చెప్పారు విజయసాయిరెడ్డి. మరోవైపు కాకినాడ సీపోర్టు విషయంలో వైవీ కుటుంబాన్ని కూడా సాయిరెడ్డి ఇరికించే ప్రయత్నం చేసినట్లే కనిపిస్తోంది. తనకు తెలిసినంత వరకు కేవీ రావు, శరత్చంద్రారెడ్డికి మధ్య డీల్ సెట్ చేసింది వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి అని అనడం దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన నాటి నుంచే తనకి హస్తినలో ప్రాబల్యం తగ్గడంతో తనను జగన్ పక్కన పెట్టారన్న ఫీలింగ్లో విజయసాయిరెడ్డి ఉన్నట్లు కనిపిస్తుంది. ఇలా వైవి సుబ్బారెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తనపై లేనిపోనివి చెప్పి జగన్ మనసును మార్చారని, అందుకే జగన్ మనసులో తాను లేనని అన్నట్లు అర్థమవుతోంది. అయితే విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ కొందరు నేతలు కౌంటర్ ఇస్తున్నారు. పార్టీని వీడిన తర్వాత కోటరీ అంటూ లేనిపోని ఆరోపణలు చేయడం అంతే తప్ప అందుకు తగిన ఆధారాలు చూపాలని అడుగుతున్నారు. నాయకుడు అన్న తర్వాత ఎవరో ఒకరిని నమ్మాలని, ఎవరిని నమ్మకుండా ఎవరికి బాధ్యతలు అప్పగించకుండా ఎలా ఉంటారని వారు ప్రశ్నిస్తున్నారు. వరుసగా నేతలు బయటకు పోతుండడంతో జగన్ పైనే విమర్శలు చేయడం చూస్తుంటే వైసీపీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వరుస పరిణామాలతో జగన్ పై ఆ పార్టీ నేతలు పెట్టుకున్న భ్రమలు క్రమంగా తొలగిపోతున్నాయి. ఆయన తీరేంటో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఇంకా వైసీపీలో ఉంటే జనంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయనే భయంతో నేతలు ఆ పార్టీకి దూరం జరుగుతున్నారు. గ్రామస్థాయి నాయకులు మొదలు కీలక నేతల వరకు తాడేపల్లి ప్యాలెస్తో తమకున్న బంధాన్ని తెంచుకుంటున్నారు. ఎన్నికల ముందే కీలక నేతలు జగన్కు గుడ్ బై చెప్పగా ఆపైన వలసలు ఆగడం లేదు. ఈ పరిణామాలు జగన్ సహా పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. వైనాట్ 175 అంటూ మేకపోతు గాంభీర్యం పోయిన జగన్కు ఎన్నికల ఫలితాలు దిమ్మ తిరిగేలా చేశాయి. దీంతో పార్టీ నేతలు, పార్టీ శ్రేణులతో జగన్మోహన్ రెడ్డి బంధం తెంచుకుంటున్నారు. వాస్తవానికి ఎన్నికలకు ముందే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జగన్ తీరు నచ్చక బయటకు వచ్చేశారు. కొందరు పోటీ చేయకుండా ఉండిపోయారు. పోటీ చేసిన వారిని ప్రజలు ఘోరంగా ఓడించడంతో ఇప్పుడు భవిష్యత్తును కాపాడుకునే పనిలో పడ్డారు. ఎన్నికలైన 6 నెలల్లోనే కీలక నేతలు వైసీపీని వీడారు. ఈ జాబితా మరింత పెరిగే సూచనలతో ఆ పార్టీ పెద్దల్లో గుబులు మొదలైంది. ఎన్నికల్లో పరాభవం తర్వాత జగన్ కు పార్టీ నేతలను తనతో ఉండేలా చూసుకోవడం తలకు మించిన భారంగా మారింది. రాజ్యసభలో మొత్తం 11 స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీకి ఇప్పటికే రివర్స్ అడుగులు పడుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత 100 రోజుల్లోనే జగన్ పార్టీ రాజ్యసభలో 3 స్థానాలు కోల్పోయింది. ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తానరావు, ఆర్ కృష్ణయ్య పదవులకు రాజీనామా చేశారు. ఆ తర్వాత జగన్ కుడిభుజం విజయసాయిరెడ్డి కూడా షాక్ ఇచ్చారు. వైసీపీలో తనను ఘోరంగా అవమానించారంటూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు సైతం వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. అయితే ఎవరి రాజీనామాలను కూడా జగన్ ఆపలేకపోతున్నారు. పార్టీలో పరిస్థితులను చక్కబెట్టి పూర్వవైభవం దిశగా నడిపించలేకపోతున్నారు. వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలలో ఎవరు ఎప్పుడు జగన్కి గుడ్ బై చెప్తారో అని తెలియని పరిస్థితి. ఇదిలాగే కొనసాగితే ఆ పార్టీకి పొలిటికల్ ఫ్యూచర్ కష్టమే. ఇప్పటికే జనసేన పార్టీ వైసీపీకి 2 రెట్లు ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుచుకుని అసెంబ్లీలో అడుగుపెట్టింది. ఇంకోవైపు బీజేపీ సైతం 8 సీట్లు గెలుచుకుని వైసీపీకి దగ్గరగా వచ్చింది. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీట్లను దక్కించుకుంది. ప్రస్తుతం ఏపీలో కూటమిలోని 3 పార్టీలు సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేస్తే కూటమిని ఢీకొట్టి మళ్లీ సింహాసనంపై కూర్చోవడం జగన్ కు అసాధ్యమనే చెప్పవచ్చు.
ఈ తరుణంలో అసలు పార్టీలో నాయకత్వాన్ని దూరం చేసుకుంటున్న జగన్కు అది మరింత క్లిష్టతరం అవుతుంది. మరి ఇప్పటికైనా జగన్ తీరు మార్చుకుంటారా, కేడర్ను కాపాడుకుంటారా, పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తారా అన్న విషయాలను కాలమే తేల్చాలి మరి.